వారి విజన్ మనకి ఎంత బ్యూటిఫుల్ ట్రీట్ ఇవ్వబోతుందో వారి మాటల్లోనే విందాం. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. గౌతమ్ నంద ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చిన గోపీచంద్ గారి ఫ్యాన్స్కి ధన్యవాదాలు. ఇంకా ముందుగా నేను చెప్పాల్సింది మా మీడియా పెద్దలకి, మీడియా మిత్రులకండి. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా గురించి, టీజర్ రిలీజ్ అయిన తర్వాత టీజర్ గురించి చాలా పాజిటివ్గా రాసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈరోజు ఇంత క్రేజ్ రావడానికి కారణమైన మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక ఈ సినిమా గౌతమ్ నంద కథ గురించి చెప్పాలండి. నేను ఇంతకుముందు మీతో షేర్ చేసుకున్నాను. భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి అక్షరాల్లోంచి ఒక ఐడియాని తీసుకొని కమర్షియల్గా దీన్ని రాయడం జరిగిందని. జనరల్గా మన ఇండియాలో ప్రతి సంవత్సరం అన్ని భాషల్లో కలిపి ఒక 700 నుంచి 800 వరకు సినిమాలు రిలీజ్ అవుతుంటాయండి. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాల్లో డబ్బు వసూళ్ల విషయంలో ఇది ఏ నెంబర్లో ఉంటుందో నాకు తెలియదు, కానీ తప్పకుండా టాప్ 10 మంచి కథల్లో మాత్రం గౌతమ్ నంద ఉండబోతుందండి. ఇది నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ మాట నేను ఇంత ధైర్యంగా చెప్పడానికి కారణం కథ అండి. కథను నమ్మి నేను 3 సినిమాలు చేశాను, 3 విజయాలు చూశాను. నాకు ఈ సినిమా కథ ఇచ్చిన సంతృప్తిని ఇంతకుముందు చేసిన సినిమాలు కథల రూపంలో ఇవ్వలేదు. సో ఆ కథను నమ్మి చేశాను. ఆ కథ నాకు డెఫినెట్గా మంచి రిజల్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను. గౌతమ్ నంద కథ తర్వాత మా గౌతమ్ నంద గురించి చెప్పాలండి. గోపి గారి గురించి మంచి కథ రూమ్లో కూర్చొని ఏ దర్శకుడైనా ఏ రైటర్ అయినా రాసుకుంటాడు, కానీ దానికి మంచి హీరో దొరకాలి. మార్పులు చేర్పులు కాకుండా తీర్పు తీసుకొని ఒకే ఒక సిట్టింగ్లో ఇది మనం చేస్తున్నామని చెప్పే హీరో దొరకాలి. అలాంటి హీరో దొరికారండి 6 అడుగుల రూపంలో. 2.5 గంటలు కథ విని ఇందులో ఒక అక్షరం కూడా మార్చాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలా చెప్పావో అలా తీస్తే చాలు అన్నారండి. నేను ఆ మాటల్ని నాకు ఒక ఆక్సిజన్ లాగా పనిచేసి ప్రతి షాట్ని, ప్రతి మాటని అద్భుతంగా తీయడానికి ప్రయత్నం చేసి మా సౌందర్య సహకారంతో అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగానని అనుకుంటున్నానండి. తప్పకుండా గోపీచంద్ గారి, నేను ఆయన దగ్గర నుంచి 100% ఎక్స్పెక్ట్ చేస్తే నాకు 1000% ఇచ్చారు. గోపీచంద్ గారి ఫ్యాన్స్కి నేను ఈరోజు గట్టిగా చెప్తున్నానండి, మీరందరూ చాలా రోజుల తర్వాత గోపీచంద్ గారి విశ్వరూపం చూడబోతున్నారు ఈ సినిమాలో. ఇది మాత్రం 100% చెప్పగలను, నేను ధైర్యంగా చెప్పగలను. ఆ తర్వాత నా టెక్నీషియన్స్ గురించి చెప్పాల్సి వస్తే ముందుగా చెప్పాల్సింది మా సౌందర్య గురించి అండి. ఇందాక తను చెప్పినట్టు బెంగాల్ టైగర్ టైంలో మాకు అంత బిగినింగ్ ఫస్ట్ షెడ్యూల్ వరకు ఏం పెద్ద సింక్ లేదండి. తర్వాత సెకండ్ షెడ్యూల్ అయ్యేసరికి తెలియకుండానే ఒకరికొకరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసాం. సినిమా అయిపోయేసరికి కానీ మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదరలా. ఆ తర్వాత అర్థమైంది ఇద్దరం పరితపించేది మంచి విజువల్స్ కోసం, మంచి స్ట్రాంగ్గా సాలిడ్గా ఏదైనా విషయాన్ని చెప్పడం కోసం అని. ఆ తర్వాత ఈ కథ చెప్పగానే 1 సంవత్సరం పాటు ఏ సినిమా ఒప్పుకోకుండా నాతో పాటు ట్రావెల్ అవుతూ నేను అనుకున్న నా విజన్ని ఐమాక్స్ విజన్లో చూపించిన సౌందర్యకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇక ఆ తర్వాత మా ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ గారు, మీరు చూసుంటారు బెంగాల్ టైగర్లో బురద ఫైటు, అవుటర్ రింగ్ రోడ్ ఫైటు, ఇందులో థియేటర్ ఫైట్ చేశారండి. ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్ చేశారు. వాటిని ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా చేసి చూపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరుంటే లొకేషన్లో, మీరు సిట్టింగ్లో ఉంటే ఆ ఎనర్జీ వేరు. ఆ తర్వాత మా బ్రహ్మకడలి గారు ఇందాక నుంచి చూస్తున్నారు బోలేరామ్ పాట, అద్భుతమైన సెట్ వేసి నాకు హెల్ప్ చేశారు. ఇక మా తమన్ డార్లింగ్ అండి, ఈ సినిమా వరకు ఆయన సౌండ్, నేను ఎప్పుడు సరదాగా అంటుంటాను సౌండ్ కా బాద్షా, బీట్ కా బాప్ అని. అది సరదా కాదండి, నా గుండెల్లోంచి వచ్చే మాటలు అవి. ఆ సౌండ్ అంటే ఏంటో చూపించాడు ఈ సినిమాలో. పాటలు మీరు విన్నారు, పాటలు బాగున్నాయని అందరూ చెప్పారు, నేను చెప్తున్నానండి. పాటల కంటే ఎక్కువగా నాకు బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా 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 నచ్చిందండి ఈ సినిమాలో. నేను చూశాను కాబట్టి ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఈ మధ్య కాలంలో ఒక 1 నెల రోజుల పైన, ఆల్మోస్ట్ 1 మంత్ 15 డేస్ వరకు బాహుబలి తర్వాత అన్ని రోజులు టైం తీసుకొని కష్టపడి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదే అని నేను నమ్ముతున్నానండి. అంత బాగా వచ్చింది, అంత బాగా చేశారు. ఇందాక ఇచ్చిన థీమ్ సాంగ్ చూశారు కదా, అది ఫస్ట్ టైం నాకు ప్రివ్యూ ఆయన వేసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఈ మధ్యకాలంలో నేను చేసిన ఏ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినేసి అదిరిపోయిందని చెప్పిన సందర్భాలే లేవు. అంత ఎక్సైట్ చేసిన తమన్ డార్లింగ్, మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇక ఉంది ఇక్కడ నుంచి. ఇంకా మా టెక్నీషియన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి, గౌతమ్ రాజు గారి గురించి 1000 సినిమాలు చేశారు. నేను ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా వెళ్ళినా నన్ను కట్ చేసి నన్ను దారిలో పెడుతూ నాకు ముందు చూపిస్తున్న గౌతమ్ రాజు గారికి ఎప్పుడు రుణపడి ఉంటున్నాను. ఇక మా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి గారండి, ఆయనను
సరదాగా ప్రేమగా సింగిల్ కార్డ్ శాస్త్రి గారు అని అనుకోవచ్చండి. ఎందుకంటే ఈ మధ్య ఏ సినిమా చూసినా సింగిల్ కార్డు ఆయనే రాస్తున్నారు. దానికి కారణం ఉందండి. ఫస్ట్ ఒక పాటతో ఆయనతో కూర్చుంటే మనం మిగతా పాటలు కూడా ఆయనతోనే రాయించుకోవాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఈ సినిమాలో పాటలు రాసి 2 days బ్యాక్ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలనగానే 10 నిమిషాల్లో నాకు రాసి ఫోన్లో వినిపించిన రామజోగేష్ శాస్త్రి గారు, మీకు అంతే హ్యాట్స్ ఆఫ్. అంతే ఇంకా మీకు ఇంకా ఎదురు లేదు, అంతే వెళ్ళిపోతూ ఉండండి అంతే. ఇక మా హీరోయిన్స్ క్యాథరిన్, హన్సిక, వాళ్ళు అందమైన అమ్మాయిలు మాత్రమే కాదండి, ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చాలా 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 బాగా చేశారు. ఎండలో దుబాయ్లో 50 degrees సెంటిగ్రేడ్ జరుగుతుంటే ఎండలో ఎండిపోతూ ఆ చెమటతో ఎంతో ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేసి రొమాంటిక్గా చాలా అద్భుతంగా చేసిన హన్సికకి హెడ్స్ ఆఫ్ చెప్తున్నాను. అలాగే క్యాథరిన్, బోలేరామ్ సాంగ్ చేస్తున్నాం, వరుసగా 4 రోజులు అయిపోయింది, లాస్ట్ డే కంప్లీట్ చేయాలి. అలాంటి సందర్భంలో మార్నింగ్ 5:30కి వచ్చిందండి అమ్మాయి క్యాథరిన్. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 వరకు 4 కాస్ట్యూమ్ చేంజ్, మొత్తం డే అండ్ నైట్ ఏసీ ఫ్లోర్లో వర్షం పడుతూనే ఉంది, తడుస్తూనే ఉంది. అయినా ఒక చిరాక్ కానీ ఒక చిన్న ఇరిటేషన్ కానీ లేకుండా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన క్యాథరిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. క్యాథరిన్ కూడా ఆ పాట తర్వాత వేరే రకంగా ఉంటుంది. మీరు ఇంతకుముందు వాన వాన చూశారు, చూపులతో చూశారు, దాన్ని ఏమాత్రం తగ్గకుండా నెక్స్ట్ లెవెల్లో ఈ పాట ఉండబోతుంది. సో క్యాథరిన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇక మా ప్రొడ్యూసర్లు అండి, మనం ఏదైనా మంచి షాట్ తీస్తే ఆ షాట్లో డైరెక్టర్ కెమెరామెన్ కనబడతారు. కానీ ఈ సినిమాలో ఉన్న దాదాపు 3-4 వేల షాట్స్లో ప్రతి షాట్లో మా ప్రొడ్యూసర్స్ కనబడతారండి. ఆయన ఇందాక చెప్పింది అక్షరాల నిజం. బ్యాంకాక్ నుంచి రాగానే విజువల్ చూశారు. సార్ మనం ఒక బడ్జెట్ అనుకున్నాం, ఆ బడ్జెట్ గురించి మీరు ఆలోచించొద్దు, మేము కథను నమ్మాం, అదే కథను నమ్మి మనం ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మీరు అనుకున్న విజన్ని అద్భుతంగా తీయండి, మీకు నాకు గోపి గారికి అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇది కావాలని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసి ఒక ఫాదర్ లాగా నన్ను ముందుకి పుష్ చేశారండి. వాళ్ళ కోఆపరేషన్ నేను ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళు ఎప్పుడు అడిగినా ఎప్పుడు చేద్దామన్నా నేను సినిమా చేయడానికి రెడీ అండి వాళ్ళతో, వాళ్ళ బ్యానర్లో. అంత మంచి ప్రొడ్యూసర్స్ వాళ్ళు. ఇక ఈ సినిమాలో పాటలు పాడిన శ్రీకృష్ణ గారు కానీ మిగతా టెక్నీషియన్స్ అందరికీ మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. లాస్ట్ గోపి గారు లుక్ బాగుందని అందరు నాకు క్రెడిట్ ఇస్తున్నారండి. ఇది నా ఒక్కడి వల్లే వచ్చిన లుక్ కాదు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన కాస్ట్యూమ్స్ డిజైన్ చేయలేకపోతే ఈరోజు ఇంత మంచి లుక్ మీకు చూపించగలిగేవాడిని మాత్రం కాదు. అలాగే ఇంకొక భాస్కర్ ఉన్నారండి, డబల్ పాజిటివ్ చూసి నాకు కొన్నంత బలాన్ని ఇచ్చి పోస్ట్ ప్రొడక్షన్ అంతా నేను హ్యాపీగా చేసుకోవడానికి కారణమైన మా ప్రొమో ఎడిటర్ భాస్కర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చివరగా ఎక్కువ టైం తీసుకుంటున్నాను అనుకోవద్దు. నేను కథ రాసిన ఈ సంవత్సరం నుంచి రాత్రి పవళ్ళు నా పక్కనే ఉండా నా ఫ్రెండ్ సుధాకర్కి, ఇంకొక ఫ్రెండ్ మురళి, బీడిఎల్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా కైలాష్, తను కూడా హీరో లుక్ డిజైన్లో నాకు ఎంతో హెల్ప్ చేశాడు. సో అందరికీ పేరు పేరున మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈ నెల 28వ తారీఖున మీ ముందుకి సినిమా వస్తుంది. మీ అందరినీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి.